ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమః. ధర్మయోగధార యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆ లక్ష్మీ గణపతి స్వామివారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ, ఈ నెల 28వ తారీఖున చాలా విశేషమైనటువంటి శని త్రయోదశి మహాపర్వదినం ఉంది. సహజంగా శని లేదా శనైశ్చర భగవానుడు అనగానే అందరికీ కూడా భయం. నాకేదో శని పట్టింది, నాకేదో కష్టం వస్తుంది, నాకేదో నష్టం వస్తుంది అని చెప్పి రకరకాలుగా ఆ పేరు చెప్పగానే భయపడిపోతూ ఉంటారు. అయితే ఈ శనైశ్చర భగవానుని గురించి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. అవి ఈరోజు తెలుసుకుందాం. ముందుగా శనైశ్చర అనేటువంటి పదానికి అర్థం చూస్తే, శనైస్థ అంటే నెమ్మదిగా నడిచేటువంటి వాడు అని అర్థం. ఆయన మందగమనుడు అంటే నెమ్మదిగా నడుస్తాడట. ఆ శనైశ్చర భగవానుడు వ్యుత్పత్తి అంటే ఆయన ఎలా ఆవిర్భవించాడయా అంటే, సూర్య భగవాను భార్య అయినటువంటి ఈ ఉషాదేవి ఆ సూర్యుని తేజస్సు తట్టుకోలేక తనలానే ఉండేటువంటి మూర్తిని ఒక ఆవిడ్ని సృష్టించి, ఛాయాదేవి అనేటువంటి ఆవిడ్ని సృష్టించి సూర్యుడి దగ్గరికి పంపిస్తే, ఆ ఛాయాదేవి సూర్యునికి పుట్టినటువంటి కుమారుడే ఈ శనైశ్చర స్వామి లేదా ఈ శనైశ్చర గ్రహం. తల్లిలానే పరమేశ్వరుని తపస్సు చేసి ఆయన అనుగ్రహంతో నవగ్రహాల్లోనే ప్రముఖమైనటువంటి ఒక గ్రహంగా స్థానాన్ని పొందాడు ఈయన చాలా మందగమనుడు. ఎంత మందగమనుడయ్యా అంటే, మనకు 365 రోజులైతే ఒక సంవత్సరం. అదే శనికి మన లెక్కలో 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే ఒక సంవత్సరంట శని మీద ఉంటే. అంటే ఆయన 12 రాసుల్లో ప్రయాణం చేయటానికి ప్రతి రాశిలో 2.5 సంవత్సరాల చొప్పున 12 రాసులు పూర్తి చేయడానికి 30 సంవత్సరాల సమయం పడుతుంది. అంత నెమ్మదిగా నడిచేటువంటి గ్రహం ఆయన. అయితే ఈయన ప్రముఖంగా అందరూ చెప్పేటువంటిది అర్ధాష్టమ శని, అష్టమ శని, అట్లానే ఏలినాటి శని. అర్ధాష్టమ శని అంటే జన్మరాశి నుంచి 4వ స్థానంలో ఉండేటువంటి ఆ శని. అట్లానే అష్టమ శని అంటే జన్మరాశి నుంచి 8వ స్థానంలో ఉండటం. ఆ తర్వాత ఏలినాటి శని అంటే జన్మరాశిలో కానీ లేదా ద్వితీయ ధనరాశిలో కానీ లేదా వ్యయస్థానం అంటే 12వ రాశిలో కానీ ఈ శని సంచారం చేస్తూ ఉన్నప్పుడు దాన్ని ఏలినాటి శని అంటూ ఉంటారు. అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని 3 కూడా చాలా సందర్భాల్లో తీవ్రమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాయి. ఇందాకని చెప్పుకున్నట్లుగా అలా అని మనం భయపడాల్సిన పని లేదు. శనైశ్చరుడు శిక్షణను ఇచ్చేటువంటి దేవతామూర్తి. అంటే మీరెవరినైనా గమనించండి, ఏలినాటి శని పీడితులను ఎవరైనా గమనించండి. ఏలినాటి శని 7.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వీళ్ళకి చాలా పరిపక్వత వస్తుంది. అంటే ఆ శని పీరియడ్లో వీళ్ళు చాలా పరిపక్వత, అంటే అనేక కష్టములు నష్టములు చూసి జీవితం అంటే ఇదే అని తెలుసుకుని చాలా పరిపక్వమైనటువంటి మనస్సుతో ఉంటారు. అటువంటి శిక్షణను ఇచ్చేటువంటి మూర్తి ఆ శనైశ్చర భగవానుడు. అటువంటి శనైశ్చర భగవానుడికి ప్రీతి కలిగించేటువంటి ద్రవ్యములు ఏవి మనందరికీ తెలిసిందే. నల్ల నువ్వులు, నువ్వుల నూనె, ఇనుముతో చేసినటువంటి వస్తువులు, అలానే పత్తి, బెల్లము, బియ్యము, ఉప్పు, చెప్పులు, గొడుగు, నల్లని పుష్పములు, నల్లని పండ్లు, ఇవన్నీ కూడా శనికి చాలా ప్రీతి కలిగించేటువంటి ద్రవ్యములు. శని పీడితులకి సహజంగా ఈ నొప్పులు, కాళ్ళ నొప్పులని, నడు నొప్పులని వస్తూ ఉంటాయి. ఎందుకని మీరు గమనిస్తే శనికి నువ్వుల నూనె ఇష్టమని చెప్తున్నాం కదా, అదే నువ్వుల నూనె కనుక ఈ శని పీడితులకి బాగా రాసి వీరిని ఎండలో కూర్చోబెడితే ఆ చర్మపు రంధ్రాల నుంచి ఆ నూనె శరీరం పీల్చుకొని వారిలో ఉండేటువంటి అస్థి సంబంధమైనటువంటి దోషములన్నీ కూడా పోగొడుతుంది. ఎముకలకు సంబంధించినటువంటి లేదా ఎముకల దృఢత్వానికి సంబంధించినటువంటి దోషములన్నీ కూడా నివారిస్తుంది. కనుక ఈ శనికి సంబంధించినటువంటి ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తీసుకుని మీరు ఈ శని త్రయోదశి రోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, శనివారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు శనిహోర అని పిలుస్తూ ఉంటారు. ఆ శనిహోరలో శివాలయానికి చేరుకొని ఈ నువ్వుల నూనెతో శనైశ్చర భగవానునికి అభిషేకం చేసి ఇందాకన చెప్పినటువంటి వస్తువులన్నీ కూడా ఆ శనైశ్చర దానం, శనిదానం తీసుకునేటువంటి బ్రాహ్మణుడికి దానం చేసి ఆ తర్వాత కుంటి వాళ్లకు, బీద వాళ్లకు, అట్లానే అడుక్కునేటువంటి వాళ్ళకు, బెచ్చగాళ్లకు, వీళ్ళకి తినటానికి ఆహారము, ఆ తర్వాత కప్పుకోవటానికి కంబలి లేదా రగ్గు, అది నీలపు రంగులో కానీ నలుపు రంగులో కానీ ఉంటే ఇంకా మంచిది. కనుక ఇవి తీసుకుని ఈ శనికి అభిషేకం చేసి దానం ఇచ్చిన తర్వాత
వీరికి తినటానికి నువ్వులతో చేసిన పదార్థాలు వీళ్ళందరికీ కూడా పంచండి. ఆ తర్వాత బీద సాధలకు చలికి వణుకుతూ ఉంటారు, అసలే ఇది చలికాలం కాబట్టి కనీసం ఒక 6గురికి ఈ కంబళ్ళు పంచి వాళ్ళని చక్కగా కప్పుకోమని చెప్పండి. ఈ చర్యల వల్ల శనైశ్చర భగవానుని అనుగ్రహం మీకు కలిగి ఆ శని పీడలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి అనంతమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి గ్రహం మళ్ళీ శనైశ్చరుడే కనుక ఆ రీతిలో మీకు ఐశ్వర్యప్రదంగా ఆ స్వామి అనుగ్రహం కలుగుతుంది. వీక్షకులందరూ కూడా ఈ శని త్రయోదశి రోజున చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుని స్వామి అనుగ్రహం పొందవచ్చు. ఆ తర్వాత శనివారము తరువాతి రోజు మరుసటి రోజు ఆదివారం నాడు మీ సమీపంలో ఉండేటువంటి అమ్మవారి దేవాలయాల్లో కానీ గ్రామదేవత దేవాలయాల్లో కానీ బూడిద గుమ్మడికాయనిచ్చి దాన్ని మంత్రించి స్వామివారి దగ్గర లేదా అమ్మవారి పాదాల దగ్గరే ఉంచి పూజ చేసి ఆ సాయంకాలం ఇంటికి తెచ్చుకోండి. రాత్రి 9 గంటలు 10 గంటల తర్వాత మీ ఇంట్లో పిల్లపాపలందరూ కూడా పడుకున్న తర్వాత పాత బూడిద గుమ్మడికాయను తీసేసి ఈ కొత్త బూడిద గుమ్మడికాయని అక్కడ కట్టండి. ఆ తీసేసినటువంటి బూడిద గుమ్మడికాయని ఏదైనా 4 రోడ్ల కూడల మధ్యలో పడేసేయండి వెళ్ళి. దీని ద్వారా మిమ్మల్ని ఎంతో కాలంగా పీడిస్తున్నటువంటి దృష్టి దోషాలు, అట్లానే అనేక రకమైనటువంటి చికాకులు, జనాల ఘోష విపరీతంగా చాలామంది అన్ని రకాలుగా జాతకాలు బాగున్నా కూడా ఏదో ఒక ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే నరుడి దృష్టికి నల్లరాయి కూడా పగులుతుందంటూ ఉంటారు. అట్లా జనాల ఘోష, వాళ్ళ ఏడుపుల వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఆ ఇబ్బందులు, ఈతి బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి చక్కగా ఆయురారోగ్యాలతో ఉంటారు. కనుక ఈ గుమ్మడికాయను కూష్మాండాదేవిని ఆరాధన చేసుకుని దాన్ని తీసుకొచ్చి మీ ఇంటి ముందు కట్టుకుని తద్వారా దృష్టి దోషాలన్నీ కూడా తొలగించుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేటువంటి రోజు ఏమిటయా అంటే అమావాస్యతో కూడినటువంటి సోమవారం. మనమేమో శనివారం నాడు శని త్రయోదశి పూజ చేసుకున్నాం. ఆదివారం సాయంత్రం అమావాస్య ప్రారంభమైంది కాబట్టి అమావాస్య గడియల్లోనే మంత్రించి పూజ చేసి దేవాలయంలో ఉంచబడినటువంటి గుమ్మడికాయను తెచ్చి ఇంటికి కట్టుకున్నాం. ఆ తెల్లారు ఏమిటయ్యా అంటే అమావాస్యతో కూడినటువంటి సోమవారం. శివునికి చాలా ఇష్టమైనటువంటి రోజు. ఈ రోజున కనుక తెల్ల బియ్యము, నల్ల నువ్వులు, బిల్వదళములు ఈ మూడింటిని కూడా కలిపి శివార్చన చేస్తే, అంటే శివుడికి మనం ఎప్పుడూ చేసేటువంటి రీతిగా పంచామృతములతో అభిషేకం చేసుకుని కొబ్బరికాయలు, కొబ్బరి నీళ్ళు వీటన్నిటితో కూడా అభిషేకం చేసేసుకున్న తర్వాత ఈ అర్చనా సమయంలో నల్ల నువ్వులు, తెల్లటి బియ్యం, తడిపినటువంటి బియ్యము, బిల్వదళములు ఈ 3 కూడా కలిపి శివార్చన చేసుకుంటే 108 నామాలు చెప్తూ ఒక్కొక్క నామానికి ఈ బిల్వదళం, నల్ల నువ్వులు, అక్షతలు కూడా స్వామికి సమర్పిస్తూ ఉంటే ఆ తర్వాత స్వామికి నైవేద్య సమయంలో కొబ్బరి చిప్పలతో పాటు నల్లని పండ్లు ఏవైనా కనుక నైవేద్యం చేయగలిగితే నిజంగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి బాధలన్నీ తొలగిపోతాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహము లేదు. కనుక ఈ సోమవారం నాడు ఖచ్చితంగా ఈ చెప్పిన రీతిలో శివారాధన చేసి మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి సర్వ పాపాల నుంచి విముక్తి పొంది ఆ పరమేశ్వర అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమః.